అందరికీ నమస్కారం. వైసీపీ కొన్ని విషయాల్లో గెలికి మరీ తన్నిచ్చుకుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వైఎస్ విజయమ్మ ప్రజలందరికీ అర్థమయ్యేలా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడుతూ ఒక లేఖ రాశారు. అంతకంటే ముందు రోజు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ సునీత గారు అంతకంటే కొద్దిగా 2 రోజుల ముందు ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా విజయమ్మ గారేమో తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారు సునీత గారు చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు ఖచ్చితంగా ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద చర్చ జరిగింది. అప్పుడు ఏం చేయాలి? తన క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. వెంటనే వైఎస్ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కావాలి. భేటీ అయ్యి విజయంతో కలిసి ఉన్నటువంటి ఫోటోలని బయటకు రిలీజ్ చేయాలి. ఇది కేవలం ఫ్యామిలీ పంచాయతీ, ఫ్యామిలీ మధ్య చర్చ జరుగుతున్నాయి అన్న కాడికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. కానీ అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి అసలు చర్చలకు కూడా తల్లితో చెల్లితో కలిసి కూర్చోవటానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులను బయటికి పంపించి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మొదటిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. మధ్యలో ఆర్కే రోజా, కొడాలి నాని, ఇంకా ఒక 4-5 ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తగాద కుటుంబాన్ని అయినప్పుడు అసలు పార్టీ నాయకులుగా మీరెందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? మీకేంటి సంబంధం? వాళ్ళ తల్లికి చెల్లికి అన్యాయం జరిగిందని వాళ్ళు వాపోతుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాలి. కానీ మీరేంటి మధ్యలోకి వచ్చి మీరు మాట్లాడతారు ఆ కుటుంబ విషయాల మీద అనేటువంటి ఫీలింగ్ సహజంగా జనంలో వస్తుంది. పైగా ఎంత వైసీపీ నాయకులు మాట్లాడితే అంతగా మళ్ళా షర్మిల వచ్చి కౌంటర్ ఇస్తుంది. నేను చూడండి, షర్మిల మళ్ళా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేసి గట్టిగా మాట్లాడింది. కొన్ని పదాలు కూడా గట్టిగా వాడింది షర్మిల గారు. రెండోది, షర్మిల గారు మాట తీరు కూడా చాలా గట్టిగా ఉంటుంది, స్క్రిప్టెడ్గా ఉండదు, అప్పటికప్పుడు స్పాంటనేస్గా ఉంటుంది. కాబట్టి షర్మిల గారు మాట్లాడేటువంటి విషయాలు మిడిల్ క్లాసులోకి వెళ్తాయి. నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి కరుడు కట్టిన ఓటు బ్యాంక్ ఉంటుంది. అది ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటుంది. అది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డా, విజయమ్మ గారు తిరగబడ్డా, లేదు సునీతమ్మ గారు తిరగబడ్డా, ఎవరు తిరగబడ్డా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే కరుడు కట్టిన ఓటు బ్యాంక్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది. 100 కరుడు కట్టిన ఓటు బ్యాంక్ చాలా చెదురు కాకపోవచ్చు కాక, కానీ ఆ ఓటు బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే కావాల్సింది న్యూట్రల్ ఓట్ బ్యాంకు, జనరల్ ఓట్ బ్యాంకు, మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంకు. ఈ ఓట్ బ్యాంకు కావాలి, మహిళల ఓట్ బ్యాంక్ ప్రధానంగా కావాలి. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంకు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని తాను రక్షించుకోగలగాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్ని తగ్గించుకోగలగాలి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ప్రచారం చేస్తే జనం ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని వైసీపీ ప్రచారం చేసినా, నీ చెల్లి నీ తల్లి చంద్రబాబు నాయుడు గారితో చేతులు ఎందుకు కలిపి ఉంటారు? నీ చేతకంతనం వల్లే కదా, నువ్వు వాళ్ళని సరిగా చూసుకోకపోవటం వల్లే కదా, నువ్వు వాళ్ళని సరిగా హ్యాండిల్ చేయకపోవటం వల్లే కదా అనే మాట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలి కదా. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అవతల వాళ్ళతో చేతులు కలిపారు అంటే అది నీ చేతకంతనమే కదా అంటారు కదా. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిగా ఉన్న వ్యక్తి వైసీపీ ఎంపీగా ఉన్నాడు. అందరికీ కనపడతా ఉంది. నువ్వు నిందితుడిని కాపాడుతున్నావు నీ బాబాయ్ హత్య కేసులో అనేటువంటిది ఓపెన్గా ప్రజలకు కనపడుతుంది. అదే విషయాన్ని సునీతమ్మ గారు పాయింట్అవుట్ చేస్తున్నారు, షర్మిల గారు పాయింట్అవుట్ చేస్తున్నారు. రెండోది, షర్మిల గారు, సునీత గారు, విజయమ్మ గారు పాయింట్అవుట్ చేస్తున్న ఆస్తుల వివాదం. వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న ఆస్తుల వివాదం ఇలహంక ప్యాలెస్ భూమి కానీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి ఆస్తిలో మహిళకు కూడా భాగం వస్తుంది కదా, షర్మిలకి ఒక ఆస్తి ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంది అనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. అందులో ఈ వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిలబడ్డాడంటూ కారణం వాళ్ళు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు లేదు. 2010-11లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయి 16 నెలలు జైలు జీవితం గడిపి 2013 సెప్టెంబర్లో రిలీజ్ అయ్యాడు. 2014 ఎన్నికలకి కొన్ని నెలల ముందు జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో గడిపిన రోజుల్లో పార్టీని హ్యాండిల్ చేసింది ఎవరు? ఇదే విజయమ్మ, ఇదే షర్మిలమ్మ. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కావాలని జైల్లో పెట్టారని, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కుట్ర జరుగుతుందని ఆ సానుభూతిని క్రియేట్ చేసి ఉంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేనాటి జైలు నుంచి వచ్చేనాటి సానుభూతిని క్రియేట్ చేసి ఉంచారు. రాజశేఖర రెడ్డి కుటుంబం రోడ్డు మీద పడి ఈ ఆడటం అనేది జనం చూడలేకపోయారు. జనం సానుభూతిగా ఫీల్ అయ్యారు. ఆ సానుభూతిగా ఫీల్ కావటానికి ఉన్న కారణం వీళ్ళిద్దరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా విజయమ్మ, షర్మిలమ్మ పెట్టిన భిక్ష. ఆ రోజు కనుక వైఎస్ విజయమ్మ రాజకీయాల్లోకి రాకుండా, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా, షర్మిలమ్మ పాదయాత్ర చేయకుండా, విజయమ్మ రోడ్డు మీద తిరగకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత వేవ్ వచ్చేది ఉండేది కాదు.
ఇంత సింపతి వచ్చి ఉండేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడిన వాళ్ళు ఇలా అన్యాయమైపోయారు అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది కదా. షర్మిలమ్మ సునీతమ్మ మాట్లాడటం వేరు, విజయమ్మ మాట్లాడటం వేరు. రాజశేఖర రెడ్డి గారి భార్య కదా మాట్లాడటం. రెండోది, తండ్రి తర్వాత కుటుంబంలో పెద్దది తల్లే. మరి తల్లే చెప్తుంది కదా ఒక ఆస్తి ఇవ్వమని కూతురికి. మరి తల్లి చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవటం ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా జనంలోకి నెగిటివ్ వెళ్తాయి. పైగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళతో తన కుటుంబాన్ని తిట్టడం, తన తల్లిని తన చెల్లిని తిట్టించడం, పాయింట్ అవుట్ చేపించడం, అది జనంలో ఒక నెగిటివ్ వెళ్ళిపోయింది. సో ఎంతగా వైసీపీ పార్టీ దీని మీద ఎక్కువగా మాట్లాడితే అంతగా వైసీపీ పార్టీగా మైనస్. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మైనస్. దీన్ని ఏం చేయాలి? షార్ట్ అవుట్ చేసుకోగలగాలి, తల్లితో చర్చలు జరపగలగాలి. తల్లితో చర్చ జరిగినప్పుడు మాత్రమే ఒక కంక్లూజన్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇష్యూని సర్దు మనకి ఇచ్చేసి తల్లితో కూర్చొని వాళ్ళ కుటుంబంలో తగా సర్దు మనకి ఇందులేదో ఆస్తులు కాడ వచ్చిన గొడవలే అన్నట్టు తీసుకెళ్ళి వెంటనే మళ్ళీ డైవర్ట్ చేయడం, ప్రజా పోరాటాలు ఏదో ఓ పబ్లిక్ సమస్య మీద క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళాలి. అది లేదు, ఇది లేదు. ఆయన అసలు కనపట్లే. విజయమ్మ లేఖ రాసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది లేదు. జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, పైగా జనంలోకి రాడు, వైసీపీలతో మాట్లాడిస్తుంటాడు. అది కూడా ఎవరితో మాట్లాడిస్తుంటాడు? ఈ కూడా నాని, ఆర్కే రోజా వీళ్ళు మాట్లాడితే ఎవరండి వీళ్ళు అసలు అంటారు కదా జనం. వీళ్ళకన్నా క్రెడిబిలిటీ ఉందా? వీళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయగలరు? కరుడు కట్టిన వైసీపీ ఓట్ బ్యాంక్ని సాటిస్ఫై చేయగలరు, సామాన్య జనాన్ని కాదు. కాబట్టి ఈ కుటుంబ పంచాయతీని తెంచుకొని తల్లితో చెల్లితో ఒక మధ్య మార్గాన్ని జగన్మోహన్ రెడ్డికి కనుక్కోగలిగితే మంచిది తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ ఇది కాబోతుంది, తెలియని దెబ్బ కాబోతుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.